మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దుమ్మురేపింది. 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 90కి పైగా చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోబోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు జైత్ర యాత్రను కొనసాగించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 4ంటికే పరిమితమైన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అదిరిపోయే ఫలితాలను సాధించింది. ఇక మరికొన్ని రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు విజయోత్సవంతో ముందుకెళ్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో మరోసారి హస్తం జెండా రెప్రెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన జైత్ర యాత్ర మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగింది. ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లతో సత్తా చాటిన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన బైపోల్స్, పంచాయతీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. పల్లె ఓటర్ నుంచి పట్నం ఓటర్ వరకు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనకు జై కొడుతున్నారు. వరుస విజయాలతో రాష్ట్రంపై మరింత పట్టు పెంచుకుంది హస్తం పార్టీ. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో వచ్చిన ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన గుర్తింపు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అధికార కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న సానుకూలత ఎన్నికలతో మరోసారి రుజువైందని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం వార్డుల్లో సగం మంది అభ్యర్థులు కాంగ్రెస్ వాళ్లే గెలిచారు. 2996 వార్డులకు 52% వార్డుల్లో హస్తం అభ్యర్థులే విజయం సాధించారు. గతంలో అంటే 2020లో కేవలం 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలవగా ప్రస్తుతం 85 కైవసం చేసుకుని 90కి పైగా సాధించే దిశగా దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ కేవలం 26.10% పరిమితం కాగా బీజేపీ 11.19%తో మూడో స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో పల్లె ఓటర్ నుంచి పట్టణ ఓటర్ దాకా అందరూ ఒకే మాటపై ఉన్నట్లు ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయంటున్నారు హస్తం నేతలు. డిసెంబర్లో జరిగిన 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 8,335 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ఓట్ షేర్ 7 ఏళ్ల కాలంలో అనూహ్యంగా పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 28.43% ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి 40.10% చేరింది. ఇటీవల జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏకంగా 50.83% ఎగబాకింది. గ్రామ పంచాయతీల్లో 66% సీట్లు, మున్సిపాలిటీల్లో 52% సీట్లతో స్పష్టమైన ఓటు బ్యాంకును సంపాదించుకుంది. ఓవైపు కాంగ్రెస్ ఓట్ షేర్ పెరుగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దారుణంగా పడిపోతోంది. 2018లో 46.87%తో అప్రతిహతంగా సాగిన ఆ పార్టీ ఓట్ షేర్ పార్లమెంట్ ఎన్నికల నాటికి 16.68%కి దిగజారింది. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మరింతగా దిగజారింది. గతంలో 116 మున్సిపాలిటీలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 26% వార్డులకే పరిమితమైంది. అధికారం కోల్పోయిన ఏడాదిలోపే ఆ పార్టీ ఈ స్థాయిలో ప్రజాదరణ కోల్పోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పనితీరు, పథకాలే గెలుపు మార్గాలంటున్న విశ్లేషకులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలే ఈ విజయానికి సోపానాలుగా మారాయని అంటున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ కింద పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఏకంగా 17,000 కోట్లు ఖర్చు చేయడం, ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించడం ఓటర్లను ఆకర్షించిందని అంటున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్లాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి పట్టణాల భవిష్యత్పై భరోసా ఇవ్వడం కాంగ్రెస్ ఓటు బ్యాంకును మరింత సుస్థిరం చేసిందని అభిప్రాయపడుతున్నారు.